వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు. ఎంఎస్ ఎఫ్ఆర్సిఎస్ బ్రిటన్, ఎఫ్ఆర్ఎస్ఎం లండన్, అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఆయన్ని అడిగి అసలు కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులకి అసలు కారణం ఏంటి, వీటికి ఏమైనా మెడిసిన్ ఉందా అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఇవి కూడా చాలా చాలా కామన్ ప్రాబ్లం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు. ఒకప్పుడు 30-40 క్రాస్ అయినాక ఆ వాళ్ళకి కొంచెం మోకాళ్ళ నొప్పులు, గుజ్జు కరగడం అలాంటివి చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అట్లా ఏం లేదు. అన్ని ఏజ్ ఆఫ్ గ్రూప్ పీపుల్లో పెయిన్స్ వస్తూ ఉన్నాయి. సో దీనికి ఎట్లాంటి కాజెస్ చెప్తారు మీరు? ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఏళ్ళు కాళ్ళు కొంకలు పోవడం అవన్నీ ఉండేవి. ఇప్పుడు మారిన ఆహారపు అలవాట్లు అంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, తర్వాత మనం గతంలో తినే చిరుధాన్యాలు లాంటి వాడకం, రాగి, జొన్న, సజ్జ, కొర్ర, అరిగెలు, సామెలు, ఊదలు. 1982 వరకు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యే వరకు తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్రలో అధిక శాతం తెలుగువారు తిన్నది ఏంటంటే చిరుధాన్యాలే. ఆ బియ్యం వాడకం ఎప్పుడో ఒకరోజు తినేవారు. ఆయనేమో ఏమని చూశాడు, ధనిక వర్గాలు బియ్యం తింటున్నారు, పేద వర్గాలు చిరుధాన్యాలు తింటున్నారనే సంకల్పంతో ఆయన ఎన్టీ రామారావు గారు బియ్యాన్ని ₹2 ప్రవేశపెట్టాడు. ఆయన మంచి సంకల్పంతోనే ప్రవేశపెట్టాడు మహానుభావుడు. కానీ ఈ రోజున ఆయన పెట్టిన పథకం వల్ల ఈ షుగర్ ఫ్యాక్టరీలు అయిపోయినాయి. అసలు షుగర్ రావడానికి కారణమే ఈ తెల్ల బియ్యం తింటాం. అప్పట్లోనేమో కొంచెం ముతక బియ్యం తినేవారు, దానిపైన తౌడు ఉండేది. ఇవాళ నాజూగ్గా ఉండాలి. అప్పుడేమో మా చిన్నతనంలో అన్నం ముద్ద కట్టేది, సద్యాన్నమైనా గడ్డే, వేడన్నమైనా గడ్డే. ఇవాళ మెతుక్కు అతుకుని భార్య ఏమైనా కొంచెం అతుక్కుపోయింది, గడ్డ అయిందంటే వీడికి ఎంత కోపం వస్తుందంటే భర్తకి పళ్ళేనేసి నేలకేసి కొడతాడు. ఇదా అంటే పెద్దవాళ్ళు కూడా 50-60 ఏళ్ళు వచ్చినా కూడా అన్నం మెతుక్కు అతుక్కోకూడదు. గడ్డ అయిపోయిందని చెప్పి నీకు అన్నం వండటం రాదని అలిగేయటం, కింద కొట్టేయటం, పళ్ళాలు అడావిడి చేస్తారు. అసలు అన్నం గడ్డ కట్టిందంటే ఏంటి, తౌడు ఉన్నప్పుడు ఆ తౌడు వల్ల ఒక మెతుక్కు అతుక్కుంటుంది. అది ఆరోగ్యానికి మంచిది. మరి అదే మంచిది. తర్వాత కొంచెం అడుగు మాడితే నష్టమే ఉంది. ఇప్పుడు కుక్కర్లో కూడా అప్పుడప్పుడు మాడుతుంటుంది, దానికి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, తింటే ఏమి నష్టమేమి లేదు. ఆ విధంగా మన ఆహారపు అలవాట్లు మారటం. సరే, ఆయన మంచి సంకల్పంతో బియ్యం ప్రవేశపెట్టాడు. ఆ బియ్యం తినటం వల్లే వాళ్ళ షుగర్ వస్తుంది. షుగర్ని కంట్రోల్ చేయాలని ఎందుకు చెప్పండి? పొద్దున ట్యాబ్లెట్, రాత్రి ట్యాబ్లెట్, షుగర్ కంట్రోల్ కాక మళ్ళీ ఇన్సులిన్ పుచ్చుకోవటం ఎందుకు? దాని బదులు అసలు షుగర్ అని బయటపడగానే మనం అన్నము, గోధుమలు రెండింటిని మానేయాలి. ఉత్తరాదిన గోధుమలు, దక్షిణాదిన అన్నం మన పాలిట శాపం అయిపోయింది. అన్నం పరబ్రహ్మ స్వరూపాలు పోయింది. ఇవాళ అన్నం వల్లనే మనం ఈ జబ్బులన్నీ తెచ్చుకుంటున్నాం. షుగరు, బీపీ, చోలకాయము, హార్ట్ అటాక్లు, కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ దానివల్లనే. అవి మానేసి చిరుధాన్యాలు వాడటం ప్రారంభిస్తే అసలు షుగర్కి ట్యాబ్లెట్లే అవసరం లేదు. కనుక అలవాట్లు మనకు కొంతవరకు కారణమైంది. దీంతోపాటు కల్తీలు, ఆహారపు కల్తీలు, ఏది చూసినా రసాయనాలతో కూడిన వస్తువులే. ఇప్పుడు మనకి స్వీట్ షాప్ ఉంటుంది, దాంట్లో రంగులు ఎందుకు చెప్పండి? ఏ రంగు లేకపోతే తినలేమా? దాంట్లో రంగులు వేస్తున్నారు. మళ్ళీ దానికి సిల్వర్ ఫాయిల్ దాన్ని అంటిస్తున్నారు. సిల్వర్ దంటం ఏంటి? దానివల్ల మనకు నష్టం కదా. అట్లాగే చాలామందికి తెలియదు, అల్యూమినియం వీటిల్లో పాత్రలు అన్నం వండుకుంటున్నారు. అల్యూమినియం పాత్రలు వాడటం వల్ల అల్యూమినియం దాంట్లో కరిగి వస్తుంది. అసలు అల్యూమినియం మన ఇంట్లోనే వాడకూడదు. కుక్కర్ లోపల అల్యూమినియం ఉండేది, ఇప్పటికీ చాలామందికి తెలియదు. కుక్కర్ లోపల అన్నం కుక్కర్ కానీ ఏ కుక్కర్ అయినా లోపల స్టీలే ఉండాలి కానీ అల్యూమినియం ఉండకూడదు. అల్యూమినియం ఉంటే ఏంటి, అల్యూమినియం లోపలికి దిగి మనకు విషం అది. దానివల్ల కూడా ఇటువంటి దుష్పరిణామాలు, ఎముక బలహీనత, నొప్పులు, కండరాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. కనుక మన ఆహారపు అలవాట్లు మారటము, కల్తీ యుగము, ఈ కారణాల వల్ల ఇవన్నీ కూడా చిన్న వయసులోనే ప్రభావం చూపిస్తా ఉంది. తర్వాత ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత స్త్రీలకు ఒక రకంగా నెలసరి వచ్చినప్పుడేమో నెలసరి వచ్చింది ఒక 4-5 రోజులు ఇబ్బంది, నెలసరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది. ఏంటి కానీ స్త్రీ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయి అప్పుడు మళ్ళీ ఒక శాపం ఏంటి, చర్మము కళవిహీనం అవటం, చర్మం పొడిగా అవటం, తర్వాత తలనొప్పి, మూడ్ ఆఫ్ అయిపోవటం,
తర్వాత వీటితో పాటు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పి, ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు ఉండటం, ఒంటి మీద సెగలు, పొగలు, ఇవన్నీ కూడా స్త్రీ హార్మోన్ లోపం. దీన్ని పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఇది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్తుందంటే హార్మోన్ ట్యాబ్లెట్లు ఇచ్చి హార్మోన్ రీప్లేస్ ట్రీట్మెంట్ అని, హెచ్ఆర్టీ అని ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి ప్రమారిన్ లాంటి మందులు ఇస్తారు. అవి అవసరం లేదు, మళ్ళీ వాటికి సైడ్ ఎఫెక్ట్స్. ఈ స్త్రీ హార్మోన్లు వాడితే కాళ్ళల్లో వ్యారికోజ్ వీన్స్ వస్తాయి, కాళ్ళు ఉబ్బుతాయి, తర్వాత రక్తము, అవి మనం పల్చగా రక్తం ఉంటే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. రక్తం చిక్కబడిపోద్ది హార్మోన్లు ఇస్తే. తలనొప్పి వస్తుంది, వాంతులు, వికారము, హార్ట్ అటాక్, పీపీలు, ఇన్ని అనర్థాలు ఉన్నాయి. హార్మోన్లు వాడటం వల్ల అనేక రకమైన అనర్థాలు ఉంటే వీటికి మందులు ఎందుకు? మందులు లేకుండా చక్కటి చిట్కా వైద్యం ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్కి సోయా చిక్కుళ్ళు. సోయా చిక్కుళ్ళు మీ హార్మోన్ మందులతో సమవుజ్జిగా ప్రమారిన్ లాగా పనిచేసి తీరుతాయి. ఎలా వాడాలి సోయా చిక్కుళ్ళు? కూర వండుకోవచ్చు, అట్లాగే సోయా పిండిని పుల్కా రూపాన్ని చేసి పుల్కాలు తినచ్చు. సోయా చిక్కుళ్ళని నానబెట్టి మిక్సీలో వేసి పాలు తయారు చేసి పాలు కాసి దాంట్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, తాటి బెల్లము, అది కూడా కోయంబత్తూరు తాటి బెల్లం వేసి కొంచెం చిటికెడు దాల్చిన చెక్క పొడి కూడా వేసి తాగితే దాంట్లో సోయా చిక్కుళ్ళలో సహజ సిద్ధమైన స్త్రీ హార్మోన్లు, ఈస్ట్రోజన్లు ఉన్నాయి. ఇది చాలా ఎవరైనా డాక్టర్లు చెప్తారా? ఎప్పుడైనా అక్కడ చెప్పిన దాఖలాలు ఉన్నాయా? వాళ్ళు ఎలాగానే రాసేయి మందుల షాప్ వాళ్ళని బతికియాలా, మందుల కంపెనీ వాళ్ళని బతికియాలా, మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా. నువ్వు సోయా చిక్కుళ్ళు తినమని చెప్తే నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ఫీజు ఎందుకు కడతారు? ఆ మందులు ఎందుకు కొంటారు? మందుల కంపెనీలు బతికించడానికి డాక్టర్లు. ఆ విధంగా ఇవాళ సోయా చిక్కుళ్ళు తినమనే గైనకాలజిస్టులు, డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? మనం మీల్ మేకర్ అని కొనుక్కుంటామా? అసలు మీల్ మేకర్ ఎలా తయారు చేస్తారో ఎంతమందికి తెలుసు? దాంట్లో ఉండేదే సోయా చిక్కుళ్ళు కదా. మీల్ మేకర్ వాడండి, సోయా చిక్కుళ్ళు దాంట్లో తయారు చేసిందే కదా. ఇంకోటి మనం పన్నీర్ అని వాడతాం. పన్నీరు పాల నుంచి చేస్తారు, మాంసకృతులు అధికం ఉంటాయి. సోయా చిక్కుళ్ళ నుంచి తయారు చేసే పన్నీర్ని టోఫు అంటారు, TOFU. ఇది కూడా పన్నీర్ అని అడగండి, టోఫు ఏమంటే ఇస్తారు. ఇవి వాడితే చక్కగా అన్ని సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే హార్మోన్లు ఉండగా 45-50 ఏళ్ళు అయినాక వాళ్ళ ప్రవర్తన కూడా కొంచెం చిరాకు పరాకు చిటపట్లాడుతుంటారు. దీనికి కారణం ఏంటంటే హార్మోన్ లోపం. ఇవి వేసుకోండి, చక్కగా సంతోషంగా సుఖంగా ఉంటారు. భర్త మీద ఇసురుకోరు, అట్లాగే కొడుకు కోడల మీద ఇసురుకోరు. మనం వాళ్ళని చక్కగా కొట్టకుండా తిట్టకుండా ప్రేమగా చూసుకుంటారు. కనుక గోటితో పోయేదాన్ని కొండంత అన్నట్టు నువ్వు డాక్టర్ దగ్గర పోవా, హార్మోన్లు తెచ్చుకోను, హార్మోన్లు కొని మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్. హార్మోన్లు వాడుకుంటే మళ్ళీ తలకాయ నొప్పి వచ్చా, బీపీ పెరిగిపోయా, ఇవన్నీ ఎందుకు? అసలు అవసరం ఏంటి? కనుక సోయా చిక్కుళ్ళ గురించి అవగాహన రాహిత్యం వల్ల స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు. డాక్టర్లు బాధ్యతాయుతంగా చెప్పవలసిన అవసరం ఉంది. అంతే. సోయా చిక్కుళ్ళే కొంతమంది పాపం అడుగుతుంటారు ఎక్కడ దొరుకుతాయని. సోయా చిక్కుళ్ళు ఆదిలాబాద్ నిండా పండేది. ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్లో సోయా చిక్కుళ్ళు పండిస్తారు. అవి మనకు షాపుల్లో దొరుకుతాయి. చపాతీల్లో అది కొంచెం కలపాలంటారు కానీ మొత్తం ఎందుకు? అసలు మొత్తం సోయాతోనే చేసుకోవచ్చు. మీరు కలపాల్సి వస్తే చిరుధాన్యాలు వాడండి. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు అన్నీ కలిపి. ఇవి కూడా ఏవో కంపెనీల వాళ్ళు తయారు చేస్తున్నారు, వాటిని నమ్మద్దు. మీరు కొనుక్కోలేరేంటి? రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు 1/2 కేజీ 1/2 కేజీ కొనుక్కోండి. అవన్నీ తీసుకెళ్ళి పిండి మరకి వెళ్ళండి, గిరినీకి వెళ్ళండి, మీరే మీ కళ్ళ ముందు పట్టించుకోండి, కలుపుకోండి, వాడండి. ఆ కంపెనీ వాడు ఏదో ముద్రేసి పట్టుకొస్తే ఆయన నమ్మద్దు. కనుక మల్టీగ్రెయిన్ అని చెప్పి అమ్ముతున్నారు, ఆయన నమ్మద్దు. మనమే పట్టించుకుందాం, కొనుక్కుందాం, పట్టించుకుందాం. దాంట్లో సోయా చిక్కుళ్ళు కలుపుకోండి. సోయా చిక్కుళ్ళు ఒక 50%, ఈ చిరుధాన్యాలు ఒక 50% పిండి కలిపి చేసుకోండి. నూనె లేకుండా పుల్కా తినండి, బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఆకుకూర, పప్పు తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళు బంగాళదుంప తినకూడదు కదా, పొటాటో, ఉర్లగడ్డ తినకూడదు కదా. అందువల్ల మీరు ఆకుకూర కానీ పప్పు కానీ ఉపయోగిస్తే బాగుంటుంది. ఇక అట్లాగే ఎముకలు పెళుసుదనం అనేది వస్తుంది. అసలు మనం వెళ్తాం, మాస్టర్ హెల్త్ చెకప్ కానీ వెళ్తామా, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ కానీ వెళ్తామా? ఎవడైనా అసలు మన ఎముక సాంద్రత ఎలా ఉంది, కాల్షియం ఏ మేరకు ఉందని టెస్టులు చేసిన దాఖలాలు ఉన్నాయా? లేదు. చిన్న పరీక్ష, దాని పేరు BMD అంటారు,
బిఎండి. బోన్ మినరల్ డెన్సిటీ. ఓకే. దీన్ని డెక్సా స్కాన్ అంటారు. ప్రతి ఒక్కరూ కూడా విధిగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, స్త్రీ పురుషులు కూడా హెల్త్ చెకప్కి వెళ్ళి మా యొక్క ఎముక సాంద్రత తెలియపరిచే బిఎండి పరీక్ష చేయండి అని అడగాలి. అడిగితే ఎముక సాంద్రత ఎలా ఉంది, అది ఆ పరీక్ష బిఎండి పరీక్ష మనకి ఎముకలు ఎప్పుడు ఇరుగుతుందో జాతకం చెప్తుంది, జ్యోతిష్యం చెప్తుంది. అది చూడగానే తెలిసిపోద్ది త్వరలో ఎముకలు ఇరుగుతాయి అనేసి. అప్పుడు మనం మేల్కొని కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ కే, జింకు, విటమిన్ డి ఇవన్నీ కలిపింది వేసుకుంటే ఎముకలు గట్టిపడతాయి. కనుక మీరు హాస్పిటల్కి వెళ్ళి బిఎండి అనే స్కాన్ పరీక్ష చేయించుకోండి. దాంట్లో తెలిసిపోతుంది ఎముక సాంద్రత ఏంటో తెలిసిపోతుంది. 50 దాటిన వాళ్ళు అంటారా? కనుక వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే ఎముక ఇరిగిపోద్ది, లేదా బాత్రూమ్కి వెళ్ళగానే ఇరిగిపోతుంది. ఎముక సాంద్రత తగ్గటం వల్ల ఇరుగుతుంది కానీ దెబ్బ తగలటం వల్ల కాదు. అది తుంటి ఎముక ఇరుగుతుంది. తుంటి ఎముక ఇరిగితే ఆపరేషన్ చేయాల్సిందే, పడుకుంటే మనం కట్టుకోదు. కనుక ముందు జాగ్రత్త వహించి బిఎండి పరీక్ష చేయించుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎముక గట్టిపడుతుంది. పిల్లలు అమ్మ ఎత్తు పెరగట్లేదు, ఇది ఎత్తు పెరగట్లేదు అని డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. మేము అమ్మ నాన్న మేమిద్దరం పొడుగ్గా ఉన్నామండి, మా అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, అడ్డంగా పెరుగుతున్నాడు, పెరగట్లేదని, పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటారు. ఇప్పుడు ఎముకకు కానీ దంతాలకు కానీ కీలకమైనది ఏంటంటే కాల్షియం. ఆ కాల్షియంని సమపాళలో అందిస్తే ఎత్తు పెరుగుతారు, దంతక్షయం రాకుండా ఉంటుంది. అందువల్ల అది చాలా ముఖ్యం. తర్వాత గర్భవతులు సమపాళ్ళలో అధికంగా కాల్షియం తీసుకుంటే లోపలుండే శిశువు గట్టిగా అవయవాలు తయారవుతాయి. మరి పిల్లవాడికి ప్రసవమైన తర్వాత పాలు ఇవ్వాలి, 6 నెలలు పాలు తప్పనిసరిగా ఇవ్వాలి. పాలు ఇవ్వకపోతే అది పాపం. నువ్వు పిల్లని కన్నావు, పాలు ఇవ్వవు, నీ అందం చెడిపోద్దని చెప్పి పాలు ఇవ్వకపోతే నువ్వు అది చాలా తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. పిల్లడికి పాలిస్తే రోగాలు రాకుండా ఉంటాయి, పిల్లడికి పాలిస్తే మేధో సంపత్తి పెరుగుతుంది, కని పడేయటం కాదు, పాలు ఇవ్వాలి. ఆ పాలల్లో పిల్లవాడికి పాలు ఇచ్చినప్పుడు దాంట్లో కాల్షియం ఉండాలంటే నీ దగ్గర కాల్షియం ఉంటే కదా పిల్లవాడికి వెళ్ళేది. ఈ విధంగా కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దానికి లీ ఫార్మా కంపెనీ వాళ్ళు కాల్షియము ట్యాబ్లెట్లు మార్కెట్లో 100 కంపెనీలు ఉన్నాయి. అమెరికా నుంచి కాల్షియము, విటమిన్ డి ట్యాబ్లెట్లు మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కోడలు, అల్లుళ్ళు పంపిస్తుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చేటప్పుడు గిఫ్ట్లు డబ్బాలు పంపిస్తుంటారు. ఒక్కో డబ్బాలో 100-200 డబ్బా పంపించి ఇది వాడండి అంటారు. వాటిలో కేవలం కాల్షియం, విటమిన్ డి ఉంటుంది. వాటితో పాటు ఎముక గట్టిపడాలంటే, ఎముక సాంద్రత బాగా ఉండాలంటే మెగ్నీషియం అవసరము, విటమిన్ డితో పాటు విటమిన్ కే అవసరము, జింక్ కూడా అవసరం. అయితే మనం మార్కెట్లో దొరికే కాల్షియం అన్నీ కూడా రసాయనాలతో తయారు చేసిన కాల్షియము, ప్రకృతి నుంచి వచ్చిన కాల్షియం కాదు. దీంట్లో ఈ బోన్ రిడ్జ్ లీ ఫార్మా వాళ్ళు తయారు చేసిన దాంట్లో ఉండేది ప్రకృతి న్యాచురల్ కాల్షియం. అదే తేడా. ఈ న్యాచురల్ కాల్షియంలో ఉండే విలువ, పటిమ ఆ రసాయనాల నుంచి తయారు చేసిన కాల్షియంలో ఉండబోదు. ఇప్పుడు బయట నుండి వాళ్ళు తెస్తారు కదా, దాంట్లో కూడా ఉన్నాయా? ఏది ఇప్పుడు స్టేట్స్ నుంచి పంపిస్తూ ఉంటారు, దాంట్లో కూడా అది కెమికలే, అది రసాయనాలతో కూడిందే. ఇప్పుడు ప్రకృతి అంటే భారతదేశమే, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. వాళ్ళంతా కెమికల్సే, అన్నీ వాడే కెమికల్సే. కనుక ఇప్పుడు మనం ఇళ్లలో గ్రానైటు, మార్బులు జర్రుబుర్రం జారుతుంటాయి, మనం తొడవగానే ఫ్యాన్లు వేయాలి, ఏదైనా జారైతే ఏమంటే తుంటేమికి ఇరిగిపోతుంది. అటువంటి పరిస్థితులు, లేకపోతే విట్రిఫైడ్ టైల్స్ అని వచ్చినాయి ఈ మధ్య, జర్రన పెద్ద టైల్స్, అవి కూడా జారిపోతుంటాయి. కనుక ఎముక గట్టిగా ఉండాలంటే అట్లాగే పెద్దవాళ్ళు, నా అనుభవం చెప్తున్నాను, 60-65 ఏళ్ళు దాటిన వాళ్ళు మామూలుగా కుర్రవాళ్ళు ఏం చేస్తారు, ట్రాయర్ వేసుకునేటప్పుడు నిలబడేసుకుంటారు, ప్యాంట్ వేసుకునేటప్పుడు కూడా నిలబడేసుకుంటారు. వృద్ధులు కూడా కుర్రతనాన్ని గుర్తుపెట్టుకుని నిలబడేసుకుంటే తప్పుని కింద పడతారు. ఆ ప్యాంట్ వేసుకునేటప్పుడు కాలు చిక్కుకొని కింద పడ్డాడా తుంటేమికి ఇరిగిపోతుంది. ఈ మధ్యకాలంలో మా బంధువు ఒక ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన 80 ప్రొఫెసరు, 80 ఏళ్ళు, ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి నిలబడి డ్రాయర్ వేసుకోవడం, నిలబడి ప్యాంట్ వేసుకోవడం, అదే అలవాటుతో నిలబడి ప్యాంట్ వేసుకున్నాడు, చిక్కుకుంది, కాలు చిక్కుంది, కింద పడ్డాడు, ఎముక ఇరిగిపోయింది, తుంటేమికి ఇరిగిపోయింది, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కనుక నేను ఇచ్చే సలహా 65 ఏళ్ళు దాటిన తర్వాత
కుర్చీలో కూర్చోండి, లేదా మంచం మీద కూర్చోండి, డ్రాయర్ వేసుకోండి, ప్యాంటు కూడా కూర్చొని తోడుకోండి. ఇంకా మీరు యవనంలో 20 ఏళ్ళు 25 ఏళ్ళు అని యవనాన్ని గుర్తు తెచ్చుకుని నిలబడ్డారా, అది కాలు చిక్కుకుంటుంది, కింద పడతారు, తొంటెంకి ఇరిగిపోద్ది, మళ్ళీ ఇంకా 2 నెలలు హాస్పిటల్ పాలైపోతారు. అందువల్ల ఈ కాల్షియం అనేది చాలా కీలకమైన పాత్ర, బోన్ రిడ్జ్ ప్రముఖంగా. దీంతోపాటు మనకు సహజ సిద్ధంగా కాల్షియం ఆకుకూరల్లో ఉంటుంది, పాలల్లో ఉంటుంది, నువ్వుల్లో ఉంటుంది. నువ్వులు ఉండలు తిన్నా కూడా కాల్షియం లభిస్తుంది. రాగి జావ తాగితే దాంట్లో ఉంటుంది. అలాగే చేపలు, బొమ్మడాయ లాంటి తిన్నప్పుడు దాన్ని చేప ముళ్ళు, సన్న ముళ్ళు నవిలేయచ్చు. అట్లాగే బాయిలర్ చికెన్ తిన్నప్పుడు బాయిలర్ చికెన్ కరకరలాడుతుంటే ఎముకలు నవిలేసేయచ్చు. అట్లాగే గొర్రె మేక మాంసం తిన్నప్పుడు దాని లోపల మూలుగులో కూడా కాల్షియం ఉంటుంది. ఆ విధంగా కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆ కాల్షియం కూడా కెమికల్ కాల్షియం కాకుండా న్యాచురల్ కాల్షియం ఉండే ఏకైక కంపెనీ లీ ఫార్మా వాళ్ళు బోన్ రిడ్జ్ ద్వారా తయారు చేస్తున్నారు. ఇది మనకు అమెజాన్లో అందుబాటులో ఉంటుంది, లేదా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ www.leehealthdomain.comలో కూడా దొరుకుతుంది. 3 ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి, ఆ ఫోన్ నంబర్లు ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, ఒకరేంటి ప్రతి ఒక్కరూ మనం చాలా ట్యాబ్లెట్ బి కాంప్లెక్స్ అని అవి వాడతాం కదా. అమెరికా నుంచి వచ్చిన కెమికల్ కాల్షియం కంటే మన భారతదేశంలో తయారు చేసిన ప్రకృతి, ఇది మందు కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్ అంటారు. మీకు ఎట్ట తెలవాలి మందు ఫుడ్ సప్లిమెంట్ అంటే? ఇక్కడ చూడండి, ఇది ఆకుపచ్చ చుక్క ఉంది. ఆకుపచ్చ చుక్క ఉందంటే ఇది ఫుడ్ సప్లిమెంటే, ఇది మందు కాదు. అదేమో షెడ్యూల్ డ్రగ్ అని ఉంటుంది. షెడ్యూల్ డ్రగ్ అని ఉందంటే అది మందు, అది కెమికల్. ఈ ఆకుపచ్చ ముద్ర ఉన్నది ఏదైనా కూడా దీనికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, దీంట్లో రసాయనాలు ఉండవు. ఎప్పుడైతే ఆకుపచ్చ ఉందో దీనికి ప్రమాణాలు నియంత్రించడానికి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళు ఇస్తారు. ఇది డ్రగ్ డిపార్ట్మెంట్తో సంబంధం లేదు, దీంట్లో మందులు లేవు, రసాయనాలు లేవు. ఇవన్నీ ప్రకృతిలో లభించే వస్తువులు. ఉదాహరణకు మన వంటిల్లే ఔషధశాల, వంటింట్లోనే మనకు కావాల్సిన చిట్కా వైద్యాలన్నీ లభిస్తాయి. ఆ విధంగా సాక్షి సిద్ధమైన వాటిని కూడా మనం విస్మరించకూడదు. ఎన్ని డేస్ వాడాలి ఇవి? ఇవి 90 రోజులు వాడాలి వరుసగా. తర్వాత ఎక్కువ వాడుకున్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. రోజుకోటి వాడుకున్నా కూడా ఎటువంటి నష్టం ఉండదు. ఇవి ఈ లీ హెల్త్ డొమైన్ వెబ్సైట్తో పాటు 3 నంబర్లు చెప్తాను, వాటిలో కూడా మీరు సంప్రదించవచ్చు, తెప్పించుకోవచ్చు. 91010748091001 010010748. రెండో నంబరు 8977030218. ఇంకోటి 9502897374. ఏదో స్పీడ్గా చెప్పేశాను, ఫాలో అవ్వలేనంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ చూడండి, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్తే వెబ్సైట్ నంబర్లు, ఫోన్ నంబర్లు ఉంటాయి. అసలు ఏదైనా కూడా మనము రసాయనాలకు దూరంగా ఉండాలి, రసాయనాలతో తయారు చేసిన మందులకు దూరంగా ఉండాలి. రాబోయే కాలంలో మన ప్రధాని మోదీ గారి పుణ్యాన రాబోయే కాలంలో దీర్ఘకాలిక వ్యాధులన్నిటికీ కేవలం హెర్బల్ ఆయుర్వేద మందులే. ఎవరు కూడా రసాయనాలతో తయారు చేసిన మందులు వాడరు. అత్యవసర పరిస్థితికి ఆపరేషన్ చేసిన తర్వాత మాత్రమే అలోపతి మందులు వాడండి. దీర్ఘకాలిక వ్యాధులకు రాబోయే కాలంలో, రాబోయే యుగంలో కేవలం ఆయుర్వేద, హెర్బలు, న్యాచురోపతితోనే మనం పరిష్కరించుకోవచ్చు. షుగరు, బీపీ, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా కేవలం ఆయుర్వేదం, హెర్బలే పరిష్కార మార్గాలుగా ఉండబోతున్నాయి. కనుక దీంట్లో ఉన్న ప్రకృతిలో లభించే న్యాచురల్ కాల్షియం వల్ల మనకెంతో మేలు జరుగుతుంది. రసాయనాలకు దూరంగా ఉందాం. దీంట్లో రసాయనాలు లేవు. ప్యాకింగ్లో కానీ నిల్వ ఉంచడానికి కానీ ఏ రకమైన రసాయనాలు వాడకుండా తయారు చేసిన ఇది ప్రోడక్టు. కనుక దీన్ని ఉపయోగించటం, ఈ అన్నీ బాగున్నా కూడా ఆరోగ్యవంతులు కూడా ఈ బోన్ రిడ్జ్ని రోజు ఒకటి వేసుకోవటం వల్ల ఎటువంటి నష్టం లేదు. అయితే పిల్లలు, క్రీడాకారులు, గర్భవతులు, బాలింతలు, వృద్ధులు రోజు ఒకటి బోన్ రిడ్జ్ వేసుకోవటం ఆరోగ్యకరం, శ్రేష్టం, శ్రేయస్కరం కూడా. దీనికి ఎటువంటి సంకోచం ఉండవలసిన అవసరం లేదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మనకు సహజ సిద్ధమైన పదార్థాలు ఉండే ఈ
దీన్ని ఔషధం అన్నం, ఆ. ఇది ఆహార పదార్థము, న్యూట్రిషను, హెల్త్ సప్లిమెంట్గా పరిగణించాలి. గుజ్జుకి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది. మోకాళ్ళ గుజ్జు తగ్గిన వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. మ్మ్. మోకాళ్ళలో గుజ్జు రావడానికి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, నడువు నొప్పి ఉన్న వారికి, మెడ నొప్పి ఉన్న వారికి వాళ్ళు స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలతో పాటు 4వదిగా బోన్ రిడ్జ్ కూడా ఎంతో అవసరం. కానీ కొంతమంది చెప్తారు ఒకసారి గుజ్జు కరిగినాక మళ్ళీ రాదు అని. అది వాస్తవం కాదు. గుజ్జు తగ్గిన తరువాత కొన్ని పదార్థాల ద్వారా మహాబీర విత్తనాలు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, బోన్ రిడ్జ్ ద్వారా లోపల గుజ్జుని సాధారణ స్థితికి తెచ్చి మోకాళ్ళ నొప్పులు తగ్గేలా చేస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి మాకు ఈ మెడిసిన్ గురించి తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.